నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి జార్జియాలోని యూనివర్సిటీ జియోమెడి ద బెస్ట్ అంటారు. ఎందుకని? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎన్నో యూనివర్సిటీని, జార్జియాలో కూడా చాలా యూనివర్సిటీని తెలుగు స్టూడెంట్స్కి పరిచయం చేశారు. జియోమెడి యూనివర్సిటీకి ఎందుకు మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు? సో మెయిన్గా యూనివర్సిటీ జియోమెడిని మెయిన్గా చూస్ చేసుకోండి. మేము జార్జియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూని ఆల్ ఇండియా లెవెల్లో పరిచయం చేసింది మేమే. న్యూ విజన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము ఇంట్రడ్యూస్ చేసాం. బాతుమి షోటరస్టవెల్లి స్టేట్ యూనివర్సిటీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో అకాకి సెరటల్లి స్టేట్ యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇప్పుడు యూనివర్సిటీ జియోమెడిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇందులో అన్ని యూనివర్సిటీస్లో ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్. సో వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ ఇండియాలో కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎఫ్ఎంజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండాలి. సో ఇవన్నీ యూనివర్సిటీస్లో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా, ఎఫ్ఎంజీ ఏదైతుందో సో ఇప్పుడున్న నెక్స్ట్ దానికి సంబంధించి ఎక్కువ రిజల్ట్స్ యూనివర్సిటీ జియోమెడి ఉన్నాయి. సో అందుకల కారణం వచ్చేసి యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కలిగి ఉండి, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి, మోర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉండడము ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ ఈజీగా రాణించగలుగుతున్నారు. ఇంటర్నేషనల్లో యూఎస్, యూకే, కెనడా ఇటువంటి కంట్రీస్లో పీజీ అవలీలగా పాస్ అయిపోతున్నారు. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం యూనివర్సిటీ జియోమెడి నుంచి మాత్రమే ఉన్నది. యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ జియోమెడిలో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యూనివర్సిటీ జియోమెడిలో ఈ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నది కాబట్టి అక్విన్ సర్టిఫికేట్ జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీకి లేదు, ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఉన్నది. అక్విన్ అంటే అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. అక్కడ దాని క్వాలిటీ అష్యూరెన్స్ అంటే అర్థమవుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అనేది అక్విన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఇవ్వడం సో జరుగుతుంది. ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎంబీబీఎస్కు వెళ్ళే వాళ్ళు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్విన్ సర్టిఫికేట్ తర్వాత యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్, నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, మనకి ఏదైతే గెజెట్ ప్రకారము లేకపోతే ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం అన్ని సాటిస్ఫై చేస్తున్నది. అండ్ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ రికగ్నైజ్డ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ అండ్ పీజీ అంటే రెసిడెన్సీ కోసం యూఎస్కి వెళ్ళడానికి ఇంపార్టెంట్. అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, ఏఎంసీ ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్ అండ్ ఏఎంఎస్సి యూరప్ అండ్ ఏఎంఈ యూరప్ ఇట్లా మొత్తం అన్ని రికగ్నేషన్స్ ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడిపోయినా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ రెసిడెన్సీ కానీ చేసుకోవడానికి అన్ని విధాల అర్హత ఉన్నదని ఈ విధంగా నిర్ధారించుకోగలం. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే wdms.org అన్న అఫీషియల్ వెబ్సైట్ అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మన అఫీషియల్ వెబ్సైట్లో wdoms.orgలో క్రాస్ వెరిఫై చేసుకుంటే ఇవంతా ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మనకు అక్కడ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిటీతో పాటు ఇండియాలో యాజ్ పర్ గెజెట్ కూడా మ్యాచ్ అవుతున్న యూనివర్సిటీ జియోమెడి. సో యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు మాత్రమే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉన్నది. సో ఇక్కడ రెండు విధాలుగా మనం ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదంటే రెండు విధాలుగా నిర్ధారించుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నది ఓల్డ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది ఓల్డ్ యూనివర్సిటీ అని మనం నిర్ధారించుకోవచ్చు. పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నంటే ఓల్డ్ యూనివర్సిటీ. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో ఉంటేనే ఇక్కడ పాస్ అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇక్కడ ఆడ ఏదో జరుగుతున్నాయి కదా, ఇక్కడ వచ్చి మన వాళ్ళు పాస్ అయ్యేది. సో ఆ విధంగా నిర్ధారించుకోవచ్చు. సో ఈ విషయాన్ని ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పి ఇది బాగున్నది, మాది బాగున్నది, ఎక్కువ ఉన్నది, తక్కువ ఉంటుంది కాదు. దీనికి కూడా ట్రస్టెడ్ వెబ్సైట్స్ మన ఇండియన్ గవర్నమెంట్ నిర్ధారించిన వెబ్సైట్స్ ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ NATBOARD.edu.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు కావాల్సిన అంటే ప్రతి ఇయర్ ప్రతి కంట్రీ నుంచి అందులో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఏ విధంగా పాస్ పర్సెంటేజ్ ఉన్నది, ఏ కంట్రీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నదని తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనము చదువుతున్న కంట్రీ తోటి మనకు కానీ లేకపోతే మనం చదువుతున్న యూనివర్సిటీ కంటే ఎక్కువ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్ అవుతున్నామా లేదా, ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నామా లేదా అన్నదే ఎక్కువ ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా ఉంటేనే మనకు ఇక్కడ పాస్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉండడం వల్ల యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అన్నీ ఉంటాయండి. ఫీ స్ట్రక్చర్ కానీ హాస్టల్ వసతి కానీ ఎలా ఉంటుంది అక్కడ? సో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, అక్విన్ సర్టిఫికేట్ ఉండి, ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అని పక్కాగా ఉండి, తర్వాత మన నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న ఈ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీకి వచ్చేసి ఫీజు వచ్చేసి అతి తక్కువ అండి, $5,500 పర్ ఇయర్.
టోటల్గా మనకు $33,000 అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మోర్ ఆర్ లెస్ 28 lakhs టోటల్ ప్యాకేజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ జార్జియాలో యూరోపియన్ కంట్రీ కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త ఎక్కువనే ఉంటుంది. మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎందుకంటే ఇది యూరోపియన్ మెంబర్గా ప్రకటించడం జరిగింది అండ్ యూరోపియన్ యూనియన్లో కూడా సైన్ చేశారు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ జియోమెడి యొక్క రెక్టర్ని మేము రిక్వెస్ట్ చేసి 3 to 4 attempts వాళ్ళతో కన్విన్స్ చేస్తే వాళ్ళు హాస్టల్ ఫ్రీ విషయం లోపల కన్సిడర్ చేశారు. అంటే ఎవరైతే $33,000ని సింగిల్ టైంలో పే చేస్తారో 6 years వరకు హాస్టల్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఒకవేళ మరి 6 years అంత ఫీజు ఒకటేసారి పే చేయాలంటే కొంతమందితో కాకపోవచ్చు. అటువంటి సందర్భాలలో 50% ఆఫ్ ది ఫీజుని ఫస్ట్ ఇయర్లో, రిమైనింగ్ 50% ఆఫ్ ది ఫీజుని 4th year స్టార్టింగ్లో పే చేసినా కూడా 6 years వరకు హాస్టల్ ఫ్రీ. అంటే టోటల్గా 27 నుంచి 28 లక్షలలో కాలేజ్ ఫీజు మొత్తం అయిపోతుంది, హాస్టల్ ఫీజు మొత్తం అయిపోతుంది. దీన్ని డివైడెడ్ బై 13 to 14 lakhs ఫస్ట్ ఇయర్లో అండ్ 4th yearలో 13 to 14 lakhs ఫెసిలిటీస్ ఉన్న ఫీ మాత్రం చాలా తక్కువ ధరలో ఉంది. సో ఇది ఒకవేళ హాస్టల్ కూడా సపోజ్ వేరే ఏదన్నా యూనివర్సిటీలో ఇదే హాస్టల్ ఫ్రీ లేదు, ఏది లేదంటే ఫీజు ఎక్కువ ఉంది ప్లస్ హాస్టల్ కూడా సపరేట్గా పే చేసుకోవాలి. అక్కడ జార్జియాలో వచ్చేసి హాస్టల్ ఫీజు ఆల్మోస్ట్ ఈ కాలేజ్ ఫీజులో సగం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే 45 నుంచి 48 lakhsకు తక్కువ ఏ యూనివర్సిటీలో కూడా మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే అవకాశాలు అస్సలే లేవు. జార్జియాను చూస్ చేసుకున్నామంటే ఒకవేళ హాస్టల్ ఫీజు కూడా కట్టాల్సి వస్తే 45 to 48 lakhs ఖచ్చితంగా అవుతుంది. ఫీజులు ఎక్కువ ప్లస్ హాస్టల్ ఫీజు ఉంటుంది. కానీ ఈ ఆప్షన్ ఉపయోగించుకున్నాం అనుకోండి, అంటే ఇది నేను ఇస్తున్న ఆప్షను నేను ఫ్రీ ఇవ్వట్లేదండి. యూనివర్సిటీ వాళ్ళ బిల్డింగు, హాస్టల్ బిల్డింగే, ఆ క్యాంపస్ బిల్డింగే వాళ్ళు మన స్టూడెంట్స్ కోసము కన్విన్స్ అయిపోయి వీళ్ళు హాస్టల్ విషయంలో స్టూడెంట్స్ ఎక్కువ పే చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలన్న రిక్వెస్ట్ని వాళ్ళు కన్సిడర్ చేసి ఒకవేళ టోటల్ ప్యాకేజ్ సింగిల్ టైం పే చేసినా, టోటల్ ప్యాకేజ్ని 6 years లోపల 50-50 పే చేసినా కానీ, అంటే టోటల్ 27 to 28 lakhs టోటల్గా పే చేస్తే 6 సంవత్సరాలకు గాను కాలేజ్ ఫీజు, 6 సంవత్సరాలకు హాస్టల్ ఫీజు కంప్లీట్ అయిపోతుంది. అది కూడా 13 to 14 lakhs ఫస్ట్ ఇయర్లో, 13 to 14 lakhs 4th year స్టార్టింగ్లో పే చేస్తే క్లోజ్ అయిపోతుంది. యూనివర్సిటీ జియోమెడిలో అడ్మిషన్స్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్ళాలనుకుంటే అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ దగ్గరికి వచ్చాక ఎంత టైం పడుతుంది? సో జార్జియా విషయంలో మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే జార్జియా విషయంలో వీసా ప్రాసెస్ అనేది కొంచెం లెందీగానే ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలం. ఎవరు చేద్దామనుకున్నా అని మిగిలిన ఏ కంట్రీ తీసుకున్నా అని ఆనరల్ వీసా ఉంటాయి, సింగిల్ డే వీసా ఉంటాయి, ఈ వీసా ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అట్లా ఉంటాయి. కానీ జార్జియా యూరోపియన్ కంట్రీ కాబట్టి, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు కాబట్టి, యూరోపియన్ మెంబర్ కాబట్టి ఈ వీసా విషయం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సో క్రాస్ వెరిఫై కూడా ఖచ్చితంగా చేస్తారు. అంటే అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్ అటెస్టేషన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో, అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో మనము డాక్యుమెంట్స్ అన్ని, స్టూడెంట్స్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టిబిలిసి జార్జియా క్యాపిటల్ సిటీలో సబ్మిట్ చేసిన తర్వాత మినిస్ట్రీ అప్రూవల్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి 45 to 60 days ఖచ్చితంగా అవుతుంది. మినిమం 2 months ఖచ్చితంగా అవుతుంది. సో ఎవరైతే జార్జియా చూస్ చేసుకుంటారో వాళ్ళు ఎర్లీగా చూస్ చేసుకోవడం బెటర్. వేరే కంట్రీ చూస్ చేసుకుంటే సేమ్ డే వెళ్ళిపోవచ్చు, మ్యాక్సిమం 10 to 15 days కంటే ఎక్కువ పడుతుంది వేరే ఏ వీసా కూడా. కానీ జార్జియా చూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకవేళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, డిస్టెన్స్ వైజ్ అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్న ఈ జార్జియాని చూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే, ఈ టైంలో తీసుకుంటేనే మీరు ఇన్ టైంలో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా జార్జియా వెళ్ళాలనుకుంటే మీ దగ్గరికి స్టూడెంట్ ఎలాంటి డాక్యుమెంటేషన్తో రావాలి? సో వాళ్ళు సింపుల్గా ఒకవేళ స్టడీ డాక్యుమెంట్స్ 10th class, ఇంటర్మీడియట్ అండ్ నీట్ ర్యాంక్ కార్డ్, ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేకపోతే ఆధార్ కార్డ్, ఒకవేళ మైనర్ అవుతే బర్త్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ తోటి మా ఆఫీస్కి వస్తే రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళు ఒక్కసారి వచ్చి ఎన్రోల్మెంట్ చేసి ఏదైతే నామినల్ ఫీజెస్ ఏదైతే ఉంటాయో అడ్మిషన్ అది పే చేసుకున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీసా వచ్చిన తర్వాత వాళ్ళు డిపార్చర్ అయ్యేటప్పుడు, ఇంటర్నేషనల్ డిపార్చర్ అయ్యేటప్పుడే వాళ్ళు రావాల్సి ఉంటుంది, బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇక్కడ జరిగే వర్క్ కావచ్చు, ఢిల్లీలో జరిగే వర్క్ కావచ్చు, జార్జియాలో జరిగే వర్క్ కావచ్చు, అన్ని కూడా మేమే చూసుకుంటాం. స్టూడెంట్ కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళకి, ఎట్టి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇక్కడ జార్జియాలో ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ అని చెప్పాను. సో వాళ్ళు ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా స్టూడెంట్స్ దగ్గర కూడా వెరిఫై చేసుకుంటారు. సో ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మన డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళకు స్కైప్ ఇంటర్వ్యూ, జూమ్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఇవన్నీ కూడా IELTS
లెవెల్లో, అంటే ఐఎల్స్ అంటే ఆ స్టాండర్డ్స్ కాదు, అంటే వీళ్ళు అన్ని విధాల మళ్ళీ ఐఎల్స్ అంటే చాలా మంది భయపడతారు. సో అంటే వాళ్ళకు మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఉన్నదా లేదా. మన హైదరాబాద్ పిల్లలు కానీ తెలంగాణ ఆంధ్ర పిల్లలకి ఈ సమస్య అసలే లేదు ఇంగ్లీష్, ఎందుకంటే అందరు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. సో ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ విషయంలో వీళ్ళకి అనుమానం లేదు. కొన్ని సందర్భాలలో నార్త్ ఇండియా స్టూడెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది, కానీ మన తెలంగాణ ఆంధ్ర పిల్లలకు మాత్రం ఈ సమస్య ఇప్పటివరకు ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో అన్ని విధాలా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే, మీరు ఇంగ్లీషే మాట్లాడకపోతే మేము ఇంగ్లీష్లో టీచ్ చేస్తే మీకు అర్థం కాదు కదా. కాబట్టి మా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మా టీచింగ్ మెథడాలజీ మొత్తం కూడా 100% ఇంగ్లీష్, కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్ రావాలి అని వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని మరీ తీసుకుంటారు. సో మననే టెస్ట్ చేస్తుందంటే వాళ్ళ ఇంగ్లీష్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ జియోమెడీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరు కనుక భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా యూనివర్సిటీ జియోమెడీలో చదవాలి, ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ చేయాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.